ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడాను మధ్య ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతూ ఉంటది. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ పడదు. కాంగ్రెస్ అంటే బీజేపీ పడదు. సో, కాంగ్రెస్ తెచ్చిన కొన్ని పథకాలని బీజేపీ పేరు మార్చింది ఈ మధ్య కాలంలో. సో, అంతకుముందు కూడాను బీజేపీ తీసుకొచ్చిన పథకాలను కాంగ్రెస్ కూడా మార్చింది. దాన్ని కూడా తక్కువ అంచనా ఎక్కల. సో, దాని గురించి రాహుల్ గాంధీ గారు విపరీతమైన సీరియస్ అయ్యారన్నమాట. సో, అది ఏం పథకం అది? ఎందుకు మార్చవలసొచ్చింది? ఎందుకంటే అది ప్రజల్లో గుర్తుండిపోయే పథకం మాట అది. మీ అందరికీ తెలిసిన పథకం. ఆ పథకాన్నయితే బీజేపీ రద్దు చేసి దాన్ని కొత్త పథకాన్ని మళ్ళీ క్రియేట్ చేసిందన్నమాట. సో, అదేంటనేది తెలుసుకునే ముందు దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. సో, సాధారణంగా చూసుకుంటే యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్‌లీహుడ్ మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేత తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారాయన. ఎందుకంటే మోదీ ప్రభుత్వం ఒక్క రోజులోనే 20 ఏళ్ల ఈ పని ఇచ్చే పథకాన్ని ధ్వంసం చేసిందని, అదేవిధంగా వీబీజీ, ర్యామ్‌జీ అనేది ఈ పథకానికి అప్‌గ్రేడ్ కాదు. ఇది హక్కుల ఆధారంగా డిమాండ్‌పై అమలయ్యే ఉపాధి హామీని కూల్చివేసి ఢిల్లీ నుంచి నియంత్రించబడే పరిమితి పథకంగా మార్చిందని చెప్తున్నాడు ఆయన. సో, ఇది రూపకల్పన నుంచే రాష్ట్ర వ్యతిరేకం, గ్రామ వ్యతిరేకం అని మండిపడ్డారాయన. సో, ఈ పథకం గ్రామీణ కార్మికులకు బేరసార శక్తినిచ్చిందని, దాంతో దోపిడీ తగ్గిందని, వలసలు తగ్గాయని, జీతాలు పెరిగాయని, పని పరిస్థితులు మెరుగయ్యాయని రాహుల్ గాంధీ తెలిపారు. సో, ఒక రకంగా చూసుకుంటే 20 సంవత్సరాల్లోనే ఈ పథకం ద్వారా దేశంలో ప్రజలు ఎంతో మేలు పొందారు. ఎందుకంటే ఈ పథకం ద్వారా ఎంతో ఉపాధి దొరికింది చాలామందికి. 20 సంవత్సరాల నుంచి కూడా దీన్ని అనుసరిస్తూ వచ్చారు. సో, ఇప్పుడు బీజేపీ దాన్ని మార్చడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ పథకంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఇంకా కొత్త టెక్నాలజీ తోటి ప్రజలకి ఇంకా సదుపాయాన్ని పెంచే విధంగా దాన్ని రద్దు చేసి ఈ కొత్తదాన్ని తీసుకొచ్చిందన్నమాట. సో, దీనికి ఇది కారణం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. సో, మరి రాబోయే రోజుల్లో మరి దీనికి మీద ఇంకెంత రగడ చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం వేచి చూడాలి. సో, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.